సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనం ఒకసారి రీడ్ చేయండి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఓకే, సో ఇక్కడ సెకండ్ మనం ఆ వేరే ఏజెంట్స్ వారు ఎవరందరూ వెళ్ళి ఆ పట్టణాన్ని వారు చూసి వచ్చారో మనం ఏం క్లియర్గా మనం చూడగలుగుతున్నామంటే, ఇక్కడ కాలేబు కూడా వెళ్ళాడు కదా ఆ ప్రాంతానికి. కానీ కాలేబు ఆయన రిపోర్ట్ ఆయన మార్చాడా? ఇంకా చూడండి, కాలేబు ఆయన రిపోర్ట్ ఆయన మార్చలే. వేరే వాళ్ళు అందరూ వచ్చి అది చెడ్డ నగరమో, దాంట్లో మనం వెళ్తే చచ్చిపోతామో, మనం వెళ్ళిపోతే ఏది మనం లిలిపుట్లలాగా మనం ఉన్నామో, పెద్ద పెద్ద జైంట్స్ అంటే గోలియత్ లాగా పెద్ద పెద్ద మనుషులు అక్కడ ఉన్నారు, నివసిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ సెకండ్ మనము కాలేబు వారి యొక్క జీవితంలో మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఆయన మాత్రం ఆయన రిపోర్ట్ని ఆయన మార్చలే. ఆయన దేనికి ఆయన ప్రాముఖ్యత ఆయన ఇచ్చాడంటే, ఈ ప్రభు చేయగలడు అని అన్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు మన జీవితంలో మన చుట్టూ ఎన్ని స్వరాలు మనకున్నా, ఎన్ని రిపోర్ట్స్ మనకు చెడుగా మనకు వచ్చినా, ఈరోజు మరి మనము దేనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పేసి మనం ఈరోజు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. సో కొన్నిసార్లు మనకు చెడ్డ రిపోర్ట్స్ మన జీవితంలో రావచ్చు. మన హెల్త్ విషయంలో కావచ్చు, మన ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, లేకుంటే మన వ్యాపార విషయంలో కావచ్చు, లేకుంటే మన దీవెనల విషయంలో కావచ్చు. అన్నిట్లో ఏదైనా ఒక చెడ్డ రిపోర్ట్ మనకు వచ్చేటప్పుడు కూడా మనము ఆ రిపోర్ట్ని మనం నమ్ముతున్నామా, లేకుంటే ఆ ప్రభుని మనం నమ్ముతున్నామా అనేది. ఇక్కడ కాలేబుకి మరి అక్కడున్న వేరే వాళ్ళ యొక్క ప్రజలకు ఉన్న తేడా ఏం తెలుసా? కాలేబు అన్నిటినీ చూశాడు. ఆ ఏజెంట్ చూసింది ఈయన కూడా చూశాడు. కానీ ఆయన కంటికి అస్సలే అది కనపడాలి. ఆయనకి ఏం కనపడిందంటే ఆ వాగ్దాన స్థలము మాత్రమే కనపడింది. హల్లెలూయా. ఆయనకు ఆ వాగ్దాన స్థలము మాత్రమే కనపడింది. ఒకసారి ఒక వ్యక్తి చాలా లావుగా ఉన్నాడంట. అంటే ఒక 120 కిలో వెయిట్లో ఉన్నాడంట. 120 kgs వెయిట్లో ఆయన ఉన్నాడంట. ఉన్నప్పుడు మరి అక్కడ ఆ వ్యక్తి, ఆ అబ్బాయికి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. మోడలింగ్ అంటే ఒక హీరో అయిపోవాలి, ఈ మూవీస్లో యాక్ట్ చేస్తారు కదా. సో అలా నేను ఒక మోడల్ అయిపోవాలని చెప్పేసి ఆయనకు చాలా ఆశ ఉండేదంట. వెంటనే ఒకసారి మరి క్యాస్టింగ్ అంటే ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాడంట. వెళ్ళిన వెంటనే అక్కడ ఎవ్వరు చూసినా హీరోలందరూ ఎలా ఉంటారు? లావుంటే యాక్సెప్ట్ చేస్తారా మీరందరూ? హీరో మీరు సినిమా చూస్తారో లేదా అది సెకండ్ క్వశ్చన్, కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది సెకండ్ ప్రశ్న. ఫస్ట్ ప్రశ్న ఏంటి? హీరో అంటే ఎలా ఉండాలి? 6 packs ఉండాలి ఆయనకు, ఏది మంచి హైట్ ఉండాలి కదా. తెల్లగుంటే ఇంకా బెటర్, నల్లగుంటే కొద్దిగా రిజెక్ట్ చేస్తారు కొందరు, ప్రిఫరెన్సెస్ కదా. కానీ ఆ వ్యక్తిని చూస్తే చాలా లావుగా ఆయన ఉండేదంట. మరి అక్కడ ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే, ఆయనను చూసిన వెంటనే అందరు అక్కడ ఉన్న వాళ్ళు అడిగారంట, మరి ఏ పనికి వచ్చావు అని అడిగారంట అందరు. అంటే ఆయన ఉన్న పర్సనాలిటీని చూసి, ఏ పనికి వచ్చావు? మూవీ యాక్టర్ అవ్వడానికి వచ్చావా, లేకుంటే ఇక్కడ ఏదైనా క్లీనింగ్ పనికి వచ్చావా అని చెప్పేసి అందరు ఎగదల్లి చేశారంట. వెంటనే అక్కడున్న ఒక వ్యక్తి వచ్చి ఆయన ఏమన్నాడంటే, నాన్న నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు హీరో అవ్వలేవు అన్నాడంట. గట్టిగా వచ్చి పడింది, దెబ్బ వచ్చి పడింది హృదయంలో. ఏంది వీడు ఎవడో వచ్చి నేను జీవితంలో అస్సలే నేను హీరో అవ్వలేనని చెప్తుండేంది అని చెప్పేసి గుండె టక్కన వచ్చి కొట్టిందంట. డిప్రెషన్లో వెళ్ళిపోయాడు. డిప్రెషన్లో వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఫ్రెండ్ వచ్చి అన్నాడంట, రై ఇదంతా కాదురా, నువ్వు వారికి ప్రూవ్ చేయాలి. ఏం చేయాలి? ప్రూవ్ చేయాలి. ఏది? వాళ్ళు చెప్పిందంతా తప్పని నువ్వు ప్రూవ్ చేయాలి. మరి నేను చేయగలరా అంటే, రోజు ఎక్సర్సైజ్ చేయరా అన్నాడంట. ఇప్పుడు 120 కిలోలు ఉన్న వ్యక్తి 70-80 kgs ఆయన రావాలంటే వాడు ఒక సంవత్సరం మొత్తం ఉరికినా అంత త్వరలో ఆయన రాలేడు.
పొద్దున ఈవినింగ్ నైట్ ఎక్సర్సైజ్ చేసినా అవ్వలేడు అన్నమాట. సో జిమ్ జాయిన్ అయ్యాడంట. ఒక 2 రోజులు 3 రోజులు చేశాడంట, మళ్ళా ఆపేశాడంట. అప్పుడు తిరిగి ఆయన ఫ్రెండ్ వచ్చి అన్నాడంట, రే నువ్వు హీరో అవ్వాలా అవ్వకూడదా అని అడిగాడంట. అంటే అవ్వాలరా అన్నాడు. వెంటనే ఆయన అన్నాడంట, నువ్వు బక్కగా అయ్యి హీరోలాగా నువ్వు అవ్వాలంటే నువ్వు పడే కష్టాన్ని నువ్వు ఏ రోజు చూడకూడదు, కానీ నీ వాగ్దాన స్థలమును నువ్వు చూడాలి. నువ్వు హీరోగా నువ్వు అవ్వటము నువ్వు ఇమాజిన్ చేయాలి, కళ నువ్వు కలాలి. నువ్వు ఆ కళను నువ్వు కంటే ఏ రోజు కూడా ఆ కష్టం నీకు కష్టంగా కనబడదు, కానీ సుఖంగా ఉంటుంది అని అన్నాడు. వెంటనే ఎప్పుడంతా ఆయనకు జిమ్కి వెళ్ళటానికి ఆయన కష్టంగా ఉంటుందో ఆయన ఏం చేస్తాడంత తెలుసా, ఆయన ఆలోచించేదంట, అబ్బా నేను ఇలా బక్కగా అయ్యి హీరోగా అవుతే నా జీవితం ఎంత బాగుంటుంది అని ఆ కళ కంటాడంట. వెంటనే వెళ్తాడంట ఎక్సర్సైజ్కి. మరి అలాగే 1.5 సంవత్సరం తర్వాత తిరిగి ఆయన అదే ఇంటర్వ్యూలో ఆయన పాస్ అవ్వగలిగాడంట. హల్లెలూయా. అంటే ఇది ఒక ఉదాహరణగా నేను మీకు తెలియజేస్తున్నాను, కానీ ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇచ్చానో తెలుసా, కాలేబు దేన్ని చూశాడంటే ఆయన వాగ్దాన స్థలమును ఆయన చూశాడు. ఈరోజు మన యొక్క ఆరోగ్యం మంచిగా లేకుండా ఉండొచ్చేమో, మనం ఏం చూడాలి తెలుసా, అబ్బా ఈ ఆరోగ్యముతో నేను ఉంటే నా జీవితం ఎలా ఉంటుంది. ఒకవేళ మన పిల్లల జీవితం బాగాలేకుండా ఉంటుందేమో, కానీ ఈరోజు మనం దేన్ని చూడాలంటే, అబ్బా వారి యొక్క జీవితం బాగుపడితే ఎలా ఉంటుంది. తర్వాత ఒకవేళ మన వ్యాపారం బాగలేదనుకోండి, మనం ఏం చూడాలి తెలుసా, ఆ వ్యాపారం బాగా జరిగేటట్టు, అది ఎన్నో డబ్బు మన మంచి కొరకు అది వచ్చేటట్టు మనం చూడటం మనం ప్రారంభించాలి. అది చూసేటప్పుడు ఏం చేయగలుగుతాం తెలుసా, దాన్ని పలకగలుగుతాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇంకో చూడండి, ఎప్పుడు కూడా మన జీవితంలో మనము దాన్ని చూడాలి. ఎందుకు తెలుసా, మన ప్రభు అన్నిటినీ చేసి ముగించగలిగే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అన్నిటినీ చేసి ముగించగలిగే ప్రభు మనకు తోడుగా ఆయన ఉన్నాడు. సో అందుకే ఇక్కడ కాలేబు ఆయన ఏం చూశాడంటే ఆ వాగ్దాన స్థలమును ఆయన చూశాడు. అక్కడున్న శత్రువులు ఆయన కనపడలేదు, కానీ నేను ఆ నగరంలో నేను వెళ్తే ఈ ఫలము నేను రోజు తినొచ్చు కదా. ఇప్పుడు కాలేబు ఆయన ఏం చేశాడు, తెంపుకొచ్చాడు, రోజుకు ఒక్కటి తింటుండు. అంటే ఒక గ్రేప్స్ మొత్తం తీసుకొచ్చాడు అనుకోండి, రోజు ఒక్కటే తింటుండు. అక్కడ వెళ్తే రోజు తినచ్చు. ఇక్కడ కొద్దిగానే ఉంది, అక్కడ వెళ్తే అన్నీ ఉంది. ఈరోజు మీరు కూడా విశ్వాసముతో మీరు దాన్ని పలకగలగాలంటే మీరేం చేయాలి తెలుసా, మీరు కూడా దాన్ని కలగనాలి. ఇది అవుతే నా జీవితం ఎంత బాగుంటుంది. దాన్ని చూసేటప్పుడు ఏమవుతుందంటే వెంటనే మనం కూడా ఆ విశ్వాస మాటలను మన జీవితంలో మనం పలకగలుగుతాం. అందుకే దావీదు కీర్తనల్లో మనం ఏం చూస్తాం తెలుసా, ఆయన చాలా చోట్లలో ఆయన శత్రువుల గురించి ఆయన చెప్తాడు. ప్రభువా ఈ శత్రులు నన్ను అణచివేస్తున్నారు, ఈ శత్రులు నా మీద దాడి చేస్తున్నారు, ఈ శత్రులు నువ్వు పెద్ద దేవుడు కాదని చెప్పేసి వారు చెప్తున్నారు. ప్రభువా వీరు నన్ను గేలి చేస్తున్నారు, ప్రభువా వీరు నేను పైకి రానని చెప్పేసి నన్ను గేలి చేస్తున్నారు, మరి నా జీవితం ఇక్కడతో అయిపోయిందని వారు చెప్తున్నారు. ఆ ప్రార్థన అంతా చెప్పిన తర్వాత దావీదు ఆయన ఏం చెప్తాడు తెలుసా, ప్రభువా కానీ నువ్వే దీంట్లో నుంచి నన్ను విడిపించగలుగుతావు, కానీ నువ్వే నన్ను హెచ్చించగలుగుతావు, నీకన్నా గొప్ప ప్రభు ఎవరు కూడా లేదు ప్రభువా అని చెప్పేసి దావీదు ఆయన చెప్పటం ఆయన ప్రారంభించాడు. ఎందుకు తెలుసా, హీ స్టార్టెడ్ టు ఇమాజిన్, దాన్ని ఆయన కల కనటం ఆయన ప్రారంభించాడు. హల్లెలూయా. సో ఈరోజు మనము దేన్ని పలుకుతున్నామో, దేన్ని చూస్తున్నామో, దేన్ని పలుకుతున్నామో అనే ప్రశ్న ప్రభు ఈరోజు మన దగ్గర వేస్తున్నాడు. ఫస్ట్ కాలేబు దాన్ని చూశాడు. సెకండ్ దేన్ని వినాలో దానికి మాత్రమే విన్నాడు. మూడోది ఆయన పలికాడు. సో ఒకసారి ఒక టెస్ట్ వారు చేశారంట, మెడికల్ టెస్ట్ ఒకటి వారు చేశారంట. ఇప్పుడు మనం మాట్లాడేదంతా కూడా వైబ్రేషన్ అన్నమాట. మనం మాట్లాడేదంతా వైబ్రేషన్. అందుకే మన నాలుక ఉంది కదా, నాలుక ఇలా ఉంది కదా, అందరి నాలుక ఉంది కదా, ఇలా పెట్టేసి మాట్లాడి చూపియండి నాకు. ఏమైనా మాట్లాడగలుగుతారా?
లేదు. ఎందుకు? వైబ్రేషన్ కదా. అంటే మన నాలుక ఎలా తిరుగుతుందో అలా మాటలు బయటికి వస్తాయి కదండి. సో ఈ టెస్ట్ ఒకటి వారు చేశారంట. మనం మాట్లాడే ఆ ప్రతి వైబ్రేషన్ని కూడా నీటిని వాళ్ళ ముందు పెట్టారంట. పెట్టేసి వారు మాట్లాడే ప్రతి దాన్ని కూడా వారు స్లోగా వారు కెమెరాలో దాన్ని రికార్డ్ చేశారంట. రికార్డ్ చేసేసి వారు ఏం చేశారంటే దాన్ని స్లోగా చూడటం వారు ప్రారంభించారంట. ఆ వైబ్రేషన్స్ అంతా ఎలా అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పేసి. సో కొందరు మంచి మాటలు వారు మాట్లాడారంట. అంటే దీవెనలు, బ్లెస్సింగ్స్, గ్రోత్ అంటే దీవెనలు, మరి అభివృద్ధి అని చెప్పేసి ఇలా పలుకుతున్నారంట. ఆ వైబ్రేషన్స్ని వారు రికార్డ్ చేస్తున్నారు కెమెరాలో. సో ఈ వైబ్రేషన్స్ అంతా కూడా వారు ఫ్రీజ్ చేశారంట. కెమెరాలో చూశారంట, అంటే ఆ వీడియోలో వారు చూశారంట. చూసేటప్పుడు ఏదంతా మంచి మాటలు వారు పలికారు, అంటే దీవెనలు లేకుంటే అభివృద్ధి లేకుంటే మంచి పదాలు వారు పలికారో ఆ మాలిక్యూల్స్ అంతా అలాగే స్టేబుల్గా ఉండటం వారు చూశారంట. కానీ ఆ మాలిక్యూల్స్ అంతా రికార్డ్ చేశారు కదా, ఆ వైబ్రేషన్స్ ఎలా పోతుందో అదంతా పాజిటివ్గా ఉండటం వారు చూశారంట. కానీ ఇంకో ఎక్స్పెరిమెంట్ వారు చేశారంట. శాపము, నష్టము, కష్టము అని చెప్పేసి ఒక్కొక్కటి కూడా వారు మాట్లాడే ఆ ప్రతి వైబ్రేషన్ కూడా కెమెరాలో స్లో చేసి వారు చూశారంట. చూస్తే ఆ మాలిక్యూల్స్ అంటే ఆ వైబ్రేషన్స్ అంతా కూడా ఇలా పలిగిపోయి విరిగిపోయినట్టు కనబడిందంట. ఇది కొద్దిగా పెద్ద ఎగ్జాంపుల్, కానీ నేను చెప్పాలని ఆశపడుతున్నానంటే మనం మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా ఈ నేచర్లో కలిసిపోతుంది. హల్లెలూయా. మనము మాట్లాడేదంతా కూడా కలిసిపోతుంది. అందుకే ప్రభు ఆయన మాటను ఆయన పలికినప్పుడు ప్రభు ఏం చేశాడు? ఈ భూలోకాన్ని అంతా సృష్టించేటప్పుడు ఏం చేశాడు? పట్టే కూర్చున్నాడా? కళ్ళతో ఏమన్నా చేశాడా? ఏం చేశాడు? ప్రభువే ఈ భూలోకాన్ని సృష్టించేటప్పుడు ఆయన నోటిని ఆయన వాడాడు. మళ్ళా మనిషిని సృష్టించేటప్పుడు చెవులు, చేతులు, కాళ్ళు మాత్రం ఇచ్చి వదిలిపెట్టి ఉండొచ్చు. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? అదే నాలుక మనకు కూడా ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ప్రభు కూడా విశ్వాసముతో పలికినప్పుడు ఈ భూలోకము, ఈ నక్షత్రాలు అన్నీ కూడా సృష్టించబడినట్లే మన జీవితంలో కూడా మనం ఎప్పుడు విశ్వాసముతో దాన్ని పలుకుతామో మన జీవితంలో కూడా అది అవుతుంది. హల్లెలూయ, హల్లెలూయ. సో ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ దేన్ని మనం చూస్తున్నామో, దేన్ని మనం వింటున్నామో, దేన్ని మనం పలుకుతున్నామో, ఈ మూడు కూడా మన జీవితంలో చాలా ముఖ్యం. ఈరోజు మన పరిస్థితులంతా కూడా కింద పడినట్టు ఉండొచ్చు, కానీ ఈరోజు మనం ఏం చెప్పాలంటే మంచిది మనం చెప్పటం మనం ప్రారంభించాలి, గొప్పది మనం చెప్పటం మనం ప్రారంభించాలి. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.